చేవెళ్లలో బీజేపీ జెండా ఎగరవేయడం ఖాయమని కొండా విశ్వేశ్వరరెడ్డి సతీమణి కొండా సంగీతారెడ్డి అన్నారు. కొండాకు చేవెళ్ల ప్రజలు కొండంత అండగా ఉన్నారని అన్నారు. అన్ని వర్గాల ప్రజలు కొండా విశ్వేశ్వరరెడ్డికి మద్దతుగా ఉన్నారని చెప్పారు. దేశానికి మోదీయే మళ్లీ ప్రధాని కావాలని ప్రజలు కోరుకుంటున్నారని అంటున్నారు. కొండా విశ్వేశ్వరరెడ్డి గెలుపును ఎవరూ ఆపలేరని ధీమా వ్యక్తం చేస్తున్న కొండా సంగీతారెడ్డితో మా ప్రతినిధి స్వప్న ఫేస్ టు ఫేస్. డబుల్ డిజిట్ సాధిస్తామంటున్నటువంటి బీజేపీ పక్కా గెలిచే సీట్ ఏదంటే చేవెళ్ళ అంటుంది. మరి కొండా విశ్వేశ్వరరెడ్డి అక్కడ అంత ధీమాతో ఎందుకున్నారు, ఏం చేస్తున్నారు, అక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఏం హామీ ఇస్తున్నారు, ఖచ్చితంగా ఆ సీటు గెలిపించి తీరుతారా? మనతో పాటు కొండా విశ్వేశ్వరరెడ్డి గారి వైఫ్ సంగీతారెడ్డి గారు ఉన్నారు. ఒకసారి వారిని అడిగి తెలుసుకుందాం. మ్యామ్, బీజేపీ చాలా ఆశలు పెట్టుకుంది చేవెళ్ళ పక్కా గెలుస్తామని. మొన్న అమిత్ షా గారు వచ్చినప్పుడు కూడా అదే అన్నారు. ఎలా ఉంది రెస్పాన్స్ అక్కడ? చేవెళ్ళనైతే చాలా మంచి రెస్పాన్స్ ఉందండి. ఒక సైడ్లో మోడీ గారిది వేవ్ ఉంది తప్పకుండా. అందరు చెప్తున్నారు ఆయన బియ్యం ఇచ్చేట ఆయన చేసిన చాలా అభివృద్ధి తప్పకుండా బీజేపీకి చాలా మంచి హై మూడ్లో ఉన్నారు అందరూ. మళ్ళీ కొండా విశ్వేశ్వరరెడ్డి ఆయనకు వాళ్ళందరికీ తెలిసిన వ్యక్తి. ఆయన ఎంపీ ఉన్నప్పుడు చేశారు, ఆయన ఎంపీ లేనప్పుడు ఇంకా తిరిగి ఇంకా ప్రజల మధ్య ఉన్నారు. సో ఇది అంతా మనసులో పెట్టుకొని హార్ట్లో పెట్టుకొని తప్పకుండా ఆయనను గెలిపియాలా, ఆయనను ఢిల్లీకి పంపాలా అని అందరు అంటున్నారు. నేను చాలా ఊర్లు తిరిగినాను. వికారాబాద్, తాండూర్, పరిగిలో ఒకరోజు ఉపాధి హామీ వాళ్ళు ఇస్తారు పొద్దున్నే. అక్కడ వెళ్తే ప్రజలు వాళ్ళకు అదెంత మంచి ఐడియా ఇచ్చి వాళ్ళకు ఇట్లా పంట లేని టైంలో సంపాదన. సో ఒక మాట అనిపిస్తుంది, ప్రైమ్ మినిస్టర్ గారు ప్రతి వ్యక్తికి ఏం బాధ ఉందో ఆ బాధని ఎలా తీర్చాలా ఆ పనిలోనే ఉన్నారు. లేడీస్కు టాయిలెట్ ఇచ్చి, పైసలు ఇచ్చి, మళ్ళీ బియ్యం ఇచ్చి, మన అందరు ప్రజలకు ఆ కోవిడ్ అప్పుడు ఇంజెక్షన్ ఇచ్చి, ఇలా ఒక్కొక్క మాట ఆయన కట్టెల పొయ్యి వాళ్ళ అమ్మగారిని కట్టెల పొయ్యిలో వండేటప్పుడు చూసి మళ్ళీ అందరికీ గ్యాస్ ఇచ్చుకుంటా. సో వారు చేసే ఒక్కొక్క పని మళ్ళీ యూత్కు ఈ ప్రోగ్రెస్ ఉత్తగా ఇట్లా పైసలు ఇచ్చేది కాకుండా తను ఫారెన్ కంపెనీస్ని తీసుకొచ్చి మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ చేసి ఒక పవర్ఫుల్ స్కీమ్గా పెట్టి ఉద్యోగస్తులు తప్పకుండా అందరు పైకి రావాలా. మళ్ళా సిస్టమ్ ఎలా సెట్ చేశారంటే ప్రొడక్టివిటీ, ప్లానింగ్ అన్నీ ఒక పెద్ద ఎత్తున మన కంట్రీ పైకి ముందుకెళ్తుంది. దాంతో అందరికీ ఒక పవర్ఫుల్ ఫీలింగ్ ఉన్నదన్నమాట. ఆ ఫీలింగ్ ఏంటంటే ఇండియా ఈజ్ గ్రేట్, వీఆర్ డూయింగ్ సంథింగ్ స్పెషల్, మనం నంబర్ 3 పొజిషన్కి వస్తున్నాం, వికసిత భారత్, మన ఫ్యూచర్ బాగుంది. అందుకే ప్రతి వేరే పార్టీల నుంచి యూత్ అయితే తప్పకుండా వచ్చి జాయినింగ్ చేస్తున్నారు. మనము రాజకీయాలు ఇట్లా ఆడుతలేము, అందరినీ గుంజుడు అవన్నీ చేస్తలేము, అయినా కానీ వస్తూనే ఉన్నారు యూత్ ప్రజలు అందరూ. విత్ బీజేపీ, ఓన్లీ విత్ మోడీజీ అండ్ డెఫినెట్లీ ఇన్ పార్ట్నర్షిప్ విత్ కొండా విశ్వేశ్వరరెడ్డి మనకు ఫ్యూచర్ ఉంది, మనకు ప్రోగ్రెస్ ఉంది, మనకు క్లీన్ అడ్మినిస్ట్రేషన్, ఈ నెగటివ్ పనులు అన్నీ కాకుండా ఇలా ఫీలింగ్ బాగా వచ్చింది యూత్లో. అండ్ కొండా విశ్వేశ్వరరెడ్డి ఈ సెంటిమెంట్ని జాగ్రత్తగా కాపాడతారు. తనకు ఎప్పుడు ప్రజల మధ్యలో ఉండాలా, క్లీన్ బిజినెస్, క్లీన్ నేమ్ చేసి అందరినీ ఒక మంచి సెంటర్లో ఉండే స్కీమ్స్ అన్నీ మన స్టేట్కు ఎలా తీసుకురావాలా. సో అది అందరు గమనించారు. మన పార్టీ మాత్రమే కాదు, బీజేపీ పార్టీ మాత్రమే కాదు, వేరే పార్టీ వాళ్ళు కూడా అవును ఇది కరెక్ట్ మాట, సెంటర్ నుంచి మనకు ఆ స్కీమ్స్ కావాలి, మనకు అభివృద్ధి కావాలి, తప్పకుండా చేద్దామని అలా ఒక మంచి ప్లాన్తో ఉన్నారు. సో నాకైతే చాలా మంచి స్పందన వస్తుందని అనిపిస్తుంది. అండ్ దేవుని దయవల్ల కార్యకర్తల కృషితోని, బట్ ముఖ్యంగా ప్రజల సపోర్ట్తోని కొండా విశ్వేశ్వరరెడ్డి గెలుస్తున్నారు, మోడీ గారు గెలుస్తున్నారు. మ్యామ్, మీ ఫ్యామిలీకి ఉన్న లెగసీ అండ్ కొండా విశ్వేశ్వరరెడ్డి గారికి ఉన్న పేరు ఇది అర్బన్ ఏరియాలో, అదేవిధంగా ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉన్న ఏరియాలో బాగా పనిచేస్తుంది. వాట్ అబౌట్ రూరల్ పీపుల్ మ్యామ్? పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో అక్కడ రెస్పాన్స్ ఎలా ఉంది? ఎందుకంటే బీజేపీ అక్కడ కొంచెం వీక్ అంటుంటారు కదా, అక్కడ ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది? సో మీరు అన్నమాట కరెక్టేనండి. కొన్ని ఏరియాస్లల్లో, కొన్ని గ్రామాలల్లో 5 ఓట్లు 10 ఓట్లే వచ్చినాయి బీజేపీకి ముందు. కానీ మీరు చూస్తుంటే ఎవ్రీ ఇయర్ అది గ్రో అవుతుంది.
ఎవ్రీ మంత్ అది గ్రో అవుతుంది. ఇప్పుడు ఎవ్రీ డే అది పెరుగుతుంది. సో గ్రామాలల్లో చాలా ఉంది ఇప్పుడు బీజేపీ. వాళ్ళకు విసుగైపోయింది. మేము వేరే వేరే పార్టీలను నమ్మి వాళ్ళు మాకు ఏం చేయలేదు, ఉత్త హామీలు ఇస్తారు, గిమిక్లు ఆడతారు. బీజేపీ వాళ్ళు అయితే నిజంగా వాళ్ళు చెప్పింది ఆ మాట మీద నిలబడతారు. ఆ ఏరియాలో కొండా విశ్వేశ్వరరెడ్డి కూడా ఒక మంచి పేరుంది. ఆయన స్ట్రేట్ వ్యక్తి, ఆనెస్ట్గా ఉంటారు. సో ఎవరన్నా ఆయన మీద చెప్పేవాళ్ళు కూడా వాళ్ళ రెప్యుటేషనే పోగొట్టుకుంటున్నారు. ఆయన మీద ఏదో ఆరోపణలు ఇవి అవి చేస్తుంటే అది అంత కుక్టప్ లైజ్ అని అందరికీ తెలుసు. సో దేవుని దేవల మనకు ముఖ్యమైనది మేమేం సంపాదించినాం అంటే మంచి పేరు సంపాదించినాం. మా మామయ్య వచ్చి జస్టిస్ కొండా మాధవరెడ్డి, ఆయనకు చాలా మంచి పేరు అండ్ చాలా ఇలా స్ట్రేట్గా ఎప్పుడు ఆనెస్ట్గా ఉండాలి అని అలా నేర్పించే వారందరికీ పిల్లలు కూడా అదే విధంగా ఉన్నారు. సో దేవుని దయ వల్ల అన్నీ మంచిగా ఉంది. ఈరోజు పెద్ద రోడ్ షో అన్నామలై గారితో, కానీ పెద్ద వాన కూడా వచ్చేసింది. సో వాన వల్ల రోడ్ షో కొంచెం ఇటట్ అయింది, కానీ వానలోనే ఇట్లా అంబ్రెలాలు పట్టుకొని అందరు నడిచారు. కొంచెం ఒక డిఫరెంట్ టైప్గా ఉండే. అండ్ ఇప్పుడు అన్నామలై గారితో కాన్వర్జేషన్ అవుతుంది. కొండా విశ్వేశ్వరరెడ్డి అండ్ హీ బోత్ ఆర్ న్యూ ఏజ్ లీడర్స్ అని చెప్పుకోవచ్చు. ఆనెస్ట్, ఇంటెలిజెంట్, కేపబుల్. సో ఇలా ఎవ్రీబడి ఈస్ లుకింగ్ ఫార్వర్డ్ టు దట్ న్యూ కాన్వర్జేషన్ విత్ బోత్ ఆఫ్ దెమ్. అండ్ అన్నీ అంటే కొండా విశ్వేశ్వరరెడ్డి గారు మాట్లాడేటప్పుడు ఈయన రాజకీయాలకి అసలు పనికొస్తారా లేరా, ఇంత స్ట్రైట్ ఫార్వర్డ్ అనే పేరుండే. మీరు ఏమనుకుంటున్నారు? అండ్ కొండా విశ్వేశ్వరరెడ్డి గారు ఎలాంటి సమస్యలు మీతో డిస్కస్ చేస్తున్నారు? ఇంకా మనం ఏం చేద్దాము నియోజకవర్గానికి సంబంధించి? సో తనకు నియోజకవర్గం ప్రోగ్రెస్కు అండి చాలా చాలా థాట్లు ఉన్నాయి. ఫస్ట్ సెంట్రల్ స్కీమ్స్ అన్నీ మంచిగా తీసుకురావాలి. ఇక్కడ పెన్షన్ కానీ, బియ్యం కానీ, అందరికీ రేషన్లు, అందరికీ మంచిగా ఏ స్కీమ్ ఉందో అది 100% ఇంప్లిమెంటేషన్. సెకండ్, మహిళల మీద చాలా ఫోకస్ తను తప్పక పెడతా అని. ఎందుకంటే ముద్రా స్కీమ్, ఆవాస్ యోజన, హౌసింగ్ స్కీమ్ 9 crore హౌసెస్ కట్టారు బీజేపీ వాళ్ళు. దాంట్లో ముఖ్యంగా 36% ఆఫ్ దోస్ హౌసెస్ మైనారిటీస్కి ఇచ్చారు. సో అందరికీ సమానంగా మన సెంట్రల్ స్కీమ్స్ని ఇక్కడ ఇంప్లిమెంట్ చేయాలా. ఇంకా విశ్వకర్మ స్కీమ్, స్కిల్డ్ పీపుల్కు స్కీమ్ ఉంది, అప్రెంటిస్షిప్ స్కీమ్, యూత్ స్కీమ్, అవన్నీ. దాని మీద ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్, మన రోడ్లు తీసుకురావాలా. మనకు వికారాబాద్ యాక్చువల్లీ చాలా దగ్గరలో ఉంది, కానీ మంచి రోడ్ లేదు, ఎంఎంటీఎస్ లేదు. అది ప్రామిస్ చేసినా కానీ కాలేదు. అవన్నీ తప్పకుండా ఆయన చాలా కృషి చేసి దాన్ని తీసుకొస్తారు. ప్రజల లైఫ్ ఇంప్రూవ్ చేయాలా, అది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. లాస్ట్ క్వశ్చన్ అనుకోండి. కాంగ్రెస్ సిట్టింగ్ ఎంపీ బరిలో ఉన్నాడు, ఆయన మీద ఒపీనియన్ ఎలా ఉంది ప్రజల్లో? మీకు గట్టి పోటీ ఇస్తారని అనుకుంటున్నారు? ఎందుకంటే కాంగ్రెస్ ఇక్కడ అధికారంలో ఉంది కాబట్టి. ఎలా ఉంది అక్కడ పొజిషన్? ఇది అండి ఒక చాలా డిఫికల్ట్ క్వశ్చన్. ఎందుకంటే డైరెక్ట్గా క్యాండిడేట్ టు క్యాండిడేట్ కంపారిజన్ ఉంటే ప్రైమ్ మినిస్టర్ గారు ఏదో ఒక లెవెల్, ఒక విశ్వగురులాగా ఉన్నారు. ఇక్కడ వీళ్ళ క్యాండిడేటే లేదు. సో దెర్ ఈజ్ నో కంపారిజన్ అనుకోవచ్చు. మళ్ళా క్యాండిడేట్ టు క్యాండిడేట్ ఎంపీ లెవెల్లో చూస్తే కొండా విశ్వేశ్వరరెడ్డి ఇంజనీర్, క్వాలిఫైడ్, మంచి పేరు, ప్రజలకు చేశారు, తిరిగారు, అన్నీ. ఒక్కొక్క సర్పంచ్తోని తనకు ఇన్ఫ్లుయెన్స్ ఉంది. అలాంటి సిచ్యువేషన్ వేరే క్యాండిడేట్ గురించి నెగటివ్గా నేను మాట్లాడదలుచుకోలేదు, కానీ అందరు ప్రజలు ఒపీనియన్ అంత ఇది లేదు అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు పాలిటిక్స్ వచ్చి ఒక పొలిటికల్ గేమ్ లాగా వాడి, ఒక ఫినాన్షియల్ గేమ్ లాగా వాడితే తనకు ఆ ఏరియాలో స్ట్రెంగ్త్ ఉండొచ్చు, కానీ వేరే ఏ ఏరియాలో స్ట్రెంగ్త్ లేదని నేను చెప్పుకుంది. చేవెళ్లలో గెలిచి తీరుతామనుకుంటున్నారు. మోదీ చరిష్మాను గట్టిగా నమ్ముకున్నారు. అట్ ద సేమ్ టైం కొండా విశ్వేశ్వరరెడ్డి గారికి ఉన్నటువంటి మంచితనం కానీ, ఆయనకు ప్రజల్లో ఉన్నటువంటి మంచి పేరు, తన కుటుంబ లెగసీ, ఇవన్నీ కలిసి వస్తాయి. మంచి మెజార్టీతో గెలిచి తీరుతామంటున్నారు. ఓటు స్టూడియో.